హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలా ఈషిత. సో ఈరోజు వీడియో ఏంటంటే మా చక్రి చెప్తాడు. చెప్పురా. నాకు పాస్తా తినాలని ఉంది ఫ్రెండ్స్. మన ఇంట్లో పాస్తా లేదుగా. అంతేనా? నేను చిటికలు చేస్తాను చూడు. చూద్దాం. ఈరోజు అయితే పాస్తా చేయబోతున్నాను నేనే. వీడు అడిగాడని చేయబోతున్నాను. అది ఎలా వస్తుందో, వస్తే తింటా. ఎలా వచ్చినా తినాలి. తింటా. ఎలా వచ్చినా తినాలి. తింటావా? నువ్వు తింటే బాగుంది. రే ఫస్ట్ నీకు పెట్టినాక నేను తింటాను రా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అక్క అక్క ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదామా? అక్క నాకు బాగా చేస్తావా? నా మీద అనుమానమా నీకు? ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఒకసారి అంటే ఏదో చేసేవాళ్ళు, ఎందుకు ఇప్పుడు చెప్పేది? పాస్తా అయితే నేను నార్మల్గా చేస్తాను, బాగుంటుంది. వీడు ఊరికే జోకులు వేస్తున్నాడు కానీ నేను పాస్తా అయితే బాగా చేస్తాను. దీని ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. చూద్దాం రండి. కాదు, బాగా చేస్తానా లేదా? చేస్తా. అంటే అది అయ్యో ఇంది చెప్పిస్తున్నట్టు. సీరియస్గా బాగా చేస్తాను. బాగా చేసిద్ది గాయస్. చెప్పాడు. హ్యాపీ. సో ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. రండి. సో ఫస్ట్ అయితే వాటర్ పోసేసుకోండి. ఎంత అంటే ఇప్పుడు మనము పాస్తా వేస్తాం కదా, అది మునిగేంత అయితే వేసుకోవాలి ఫస్ట్ రా. సో ఇదైతే బాగా బాయిల్ అయిపోయాక ఈ పాస్తా అయితే వేసుకోవాలి మనము రా. సో ఈ పాస్తా అయితే వేసుకోవాలి మనము. ఇది వేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే దాని మీద ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటే ఒకదానికొకటి స్టిక్ అయిపోవన్నమాట. ఎక్కువ కూడా ఉడికిపోకుండా చూసుకోవాలి, లేకపోతే టేస్ట్ అంత బాగుండవు. సో ఇది బాయిల్ అయ్యేదాకైతే వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు అదైతే బాయిల్ అయిపోయింది, ఇవైతే వేసుకునేద్దాం. ప్రొఫెషనల్ లా చేస్తుంది. అరే సో స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అదైతే స్పూన్ ఆయిల్ కాదు, గంట ఆయిల్. రే స్పూనే అంటారా దాన్ని. ఇది ఎక్కువ అయితే బాయిల్ అయిపోకూడదు. చక్కెర వెయిట్ చేయలేకపోతున్నాడంట. మీరైనా చెప్పండి, కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం సహనం ఓపిక ఉండాలి చక్రి. నాకు లేవే గుండె తొరుక్కుపోతుంది. తొందరగా కావాలక్క నాకు. గుండె ఎందుకు తరుక్కుపోతుందిరా నీకు? మెంటల్ చేస్తానని మాట ఇచ్చింది. పోరా. బాగా చేయకపోతే ఒప్పుకోనక్క. పోరా మెంటల్. నేను వెయిట్ చేయలేకపోతున్నా. సరిపోయారు ఇద్దరును. 10 మినిట్స్ అయితే అయిందేమో చూద్దాం. ఒక 10 మినిట్స్ అయితే అయింది. ఒక 10-12 మినిట్స్ అనుకోండి. ఇవైతే ఇలా ఉడకాలి. ఉడకాయా? ఆయిల్ అయితే వేసుకుంటే ఇప్పుడు స్టిక్ అయిపోదు. నేను ఎక్కువ బాయిల్ అవ్వకూడదు అని చెప్పి నేను ఎక్కువ బాయిల్ చేసినట్టున్నాను. చూద్దాము. కొంచెం అయితే ఆయిల్ అయితే వేసాను, స్టిక్ అయిపోకుండా. దీని కోసం కట్ చేసుకోవాల్సినవి అయితే ఇవి 3 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ, క్యాబేజ్. నింతేస్తావా క్యాబేజీ? అంత ఎవరైనా వేస్తారా? నువ్వు చెఫ్కి అంతా నువ్వు ఇలా చెప్పద్దు. నాకు తెలుసు ఎంత వేయాలో. దీనిలో కొంచెం వేయాలి, సగం. ఏదో తేడా కొడుతుంది సీనా. సగం కాదురా, కొంచెం వేయాలి. మర్చిపోయా నేను. మరి ఎందుకు ఇంత పెట్టావు? కోసుకోవచ్చుగా. చక్రి అన్నట్టు అంత అయితే అవసరం లేదు, ఇంత కొంచెం అయితే చాలు. అదైతే ముందే చెప్పచ్చుగా. చెప్పే గ్యాప్ ఇచ్చావా? ఇప్పుడైతే మన స్పెషల్ చెఫ్ భలే కోస్తుంది. అసలు ఆ స్కిల్స్ చూడండి. బా 1 2 3. అప్పుడే కోసేసావా? ఎట్టక్క ఏమనుకున్నావు? మళ్ళీ
ఎట్ట చేసావక్క మళ్ళీ సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం. చూసేద్దాం రండి. నువ్వేం చెప్పొద్దు. ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి దూరంకి వెళ్ళు. ఫస్ట్ అయితే ఏంటివి పచ్చిమిర్చి అయితే ఇప్పుడే వేసేస్తున్నాను. సాల్ట్ వేయటం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే వేస్తున్నా. కారం, ఇప్పుడైతే మెయిన్ సాస్ రెడ్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను. తగ్గించావా? సో ఇంకా ఇదే మెయిన్ అనమాట. ఇది వచ్చేసి షెజ్వాన్ చట్నీ అనమాట. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. దాని వాసన గుమ్మగుమ్మలాడిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా, ఆచి మసాలా కూడా అంటారు. షెజ్వాన్ చట్నీ అయితే ఎక్కువైనా పర్వాలేదు. నేనైతే ఆ ఫ్లేవర్ నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నాను. సో ఫైనల్గా అయితే అయిపోయింది. కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఫస్ట్ నుంచి గుమగుమలాడాలి అంటున్నాడు. టేస్ట్ ఎట్టుంటుందో స్మెల్ ఇందాకైతే స్మెల్ అయితే గుమగుమలాడుతుంది అన్నాడు. ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట పాస్తా. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది పాస్తా. రెడీ అయిపోయిందా? ఏది ఫస్ట్ లేదన్నావు, తినొచ్చా? టేస్ట్ స్మెల్ అయితే అట్లా వస్తుంది. టేస్ట్ ఎట్టుంటుందో రే దుర్మార్గుడా. బా తినాలనుంది, నోరు ఊడిపోతుంది. దా తీసుకో. స్పూన్ ఏది? ఇదిగో స్పూన్ చేతిలో పెట్టుకున్నాడు ఆల్రెడీ. ఆ తిని ఎలా ఉందో చెప్పు. కొంచెం పైకి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. నిజం చెప్పు. బాగుందా? ప్రామిస్ బాగుంది. ప్రామిస్ డీప్ గెలిపో. కింద పోసుకుంటావురా. సో నేనైతే టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. ఏం తింటావు? అక్కడ పెట్టి నేను తింటా. సో ఫైనల్గా అయితే ఇదన్నమాట పాస్తా. బాగుందా? రైఫై కొడతావా? సో ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎప్పుడు ఏదో చెప్పమంటాడు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు కోల ఈషిత. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.